మల్లేష్ వసుంధరతో నేను మల్లిని కిడ్నాప్ చేయలేదు అని చెప్తే, వసుంధర అదేంటి ఆ విషయం నువ్వు నాకు చెప్పాలి కదా అంటే, చెప్పొచ్చు మేడం. కానీ మ్యాటర్ ఏంటంటే మీరు ఏ బిజీలో ఉంటారో నేను చెప్పలేదు అనేసి అంటాడనమాట. ఈలోపు గౌతమ్ మాలిని అలాగే అరవింద్‌ని కలిసి ఒక మాట అంటాడు. మీరిద్దరే అంటే మీ తల్లి కూతుళ్ళిద్దరే కలిసి నా మల్లిని నాకు దూరం చేశారు అంటే, అరవింద్ మాలినిని సపోర్ట్ చేస్తాడు. కానీ ఆ సమయంలో గౌతమ్ మాలినితో చాలా దురుసుగా ప్రవర్తించేసరికి ఇక రోడ్డు మీదే అరవింద్ గౌతమ్ ఇద్దరు కొట్టుకుంటారనమాట. అయితే ఇక ఆ తర్వాత మాలిని ఏమంటుందంటే ఖచ్చితంగా ఇది గౌతమ్ పని, గౌతమ్ మీద మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటుంది. ఈలోపు మైసమ్మ అంటే ఒక మనిషి వస్తుంది కానీ అది మైసమ్మ అని మనకు అర్థమైపోతుంది. ఒక అపార్ట్మెంట్ లో చక్కగా అన్ని ఫెసిలిటీస్ తో మల్లిని చాలా సేఫ్ గా దాస్తుంది మైసమ్మ. అయితే ఇక ఫుడ్ అంతా కూడా తీసుకొచ్చి మైసమ్మ అసలు తను ఎలాగా మల్లిని వేరే చోటుకి తీసుకెళ్ళిపోయిందో అంటే చూపిస్తారనమాట మనకి. అయితే ఆటోలో ఇట్లాగ తీసుకెళ్ళిపోతుంటే మాలిని చాలా ఫైట్ చేస్తుంది. కానీ మాలినిని కూడా తోసేస్తుంది అనమాట. తోసేసరికి కింద పడిపోతుంది మాలిని. అయితే ఇక అప్పుడేమవుతుందంటే తనని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతుంది వేరే చోటుకి. తీసుకెళ్ళిపోయి సేఫ్‌గా ఉంచుతుంది. ఈలోపు మాలిని, అరవింద్‌లు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మైసమ్మ గారు లేరా అంటే, లేరు ఆమె ముంబై ఎళ్లారు. నాకు చెప్పండి అంటే కేస్ పెట్టాలి. నా సిస్టర్ మళ్ళీ మిస్ అయింది. అయితే గౌతమ్ అనే వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే తన మీద కంప్లైంట్ రాసిస్తానంటే ఈలోపు శరత్ వచ్చి మాలిని తిట్టి నీకు అసలు బుద్ధుందా? కట్టుకున్న భర్త ఎందుకు అలా చేస్తాడు? నేను నీ తండ్రిగా చెప్తున్నాను నోరు మూసుకొని బయటకెళ్ళని చెప్పేసి బయటకెళ్ళి అది చింపేసేసి ఇంకా వార్నింగ్ ఇస్తే అప్పుడు ఎస్ఐ గారు ఏంటండి ఇదంతా అంటే, మేడం నేను ఒక విషయం చెప్తాను. నా చిన్న కూతురే తప్పిపోయింది. కూతురు కన్నా ఎక్కువగా సిస్టర్‌కి ఉంటది కదా! నేను కంప్లెయింట్ ఇస్తున్నాను. కానీ నాకు ఎవరి మీద అనుమానం లేదు. దయచేసి మీరే అవన్నీ కనిపెట్టండి అని చెప్పేసి శరత్ అంటాడు. ఈలోపు గౌతమ్ మల్లి గురించి బాధపడుతూ, మల్లి బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాలినికి, వసుంధరకి దక్కనివ్వను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పేసి చెప్తాడు.